నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ కోట్లాది ప్రజల మనోభావాలకు ప్రతిబింబమన్న ప్రధాని. ఈ ఆపరేషన్ సైనిక చర్య మాత్రమే కాదని దేశ సమైక్యతకు నిదర్శనమని వెల్లడి. దేశ శాస్త్రవేత్తలు సైనికులకు సెల్యూట్ చేసిన నరేంద్ర మోదీ. బుద్ధ పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలు. ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది ప్రజల మనోభావాలకు ప్రతిబింబమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం చేసిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. దేశం ఇక మీదట ఎటువంటి అణుబెదిరింపులను సహించదని, అణుబెదిరింపు ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఖచ్చితమైన నిర్ణయాత్మక దాడిని ప్రారంభిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రజలు ఐక్యతను చాటారని, తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రపంచానికి పిలుపని తెలిపారు. పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే తన తీవ్రవాద కార్యకలాపాలు నిలుపు చేయాలని హెచ్చరించారు. ఇక మీదట పాకిస్తాన్తో చర్చ కేవలం తీవ్రవాదం మీద, పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదే ఉంటుందని పేర్కొన్నారు. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడికి పాల్పడి దేశ మహిళల సింధూరాన్ని దూరం చేసిన వారికి సింధూర్ శక్తిని చూపించామన్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేందుకు సైనికులు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఈ ఆపరేషన్లో పాల్గొన్న సైనికులకు ప్రతి భారతీయుని తరపున సెల్యూట్ చేస్తున్నానన్నారు. पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं. हमारे वीर सैनिकों ने आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाए तो भारत ने भी उस पर विचार किया. और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है. आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है. भारत की तीनों सेनाएं, हमारी एयरफोर्स, हमारी आर्मी और हमारी नेवी, हमारी बॉर्डर सिक्योरिटी फोर्स बीएसएफ, भारत के अर्धसैनिक बल लगातार अलर्ट पर है. सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक के बाद अब ऑपरेशन सिंदूर आतंक के खिलाफ भारत की नीति है. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. हम सभी का एकजुट रहना, हमारी एकता हमारी सबसे बड़ी शक्ति. भारत ने यही किया है. मैं एक बार फिर भारत की सेना और सशस्त्र बलों को सैल्यूट करता हूं. हम भारतवासी के हौसले, हर भारतवासी का एकजुटता का शपथ, संकल्प, मैं उसे नमन करता हूं. भारत माता की जय. ఈ రోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తన ఆలోచనలను సన్మార్గంలో నడపడానికి బుద్ధుని బోధనలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు, బుద్ధుని అనుచరులకు సామాజిక మాధ్యమంలో శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యాంగ గుర్తింపు లభించిన సంతాలి లిపి పితామహుడు పండిట్ రఘునాథ్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఘన నివాళులర్పించారు. సంతాలి భాషకు గుర్తింపును తీసుకురావడంలో పండిట్ కృషి చిరస్మరణీయమన్నారు. రఘునాథ్ తన రచనలతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని సామాజిక మాధ్యమంలో ఆమె కొనియాడారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ముగిసిన అనంతరం పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. కాల్పుల విరమణ ఉద్రిక్తతలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, సమానత్వం, సామరస్యం అనే సూత్రాల ఆధారంగా బుద్ధ భగవానుడు ఇచ్చిన సందేశాలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. త్యాగం, తపస్సుకు అంకితమైన ఆయన జీవితం ప్రపంచ సమాజానికి కరుణ, శాంతి వైపు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలను సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశామని, ఇందుకోసం దేశీయంగా తయారైన అత్యాధునిక పరికరాలు వినియోగించామన్నారు. కొత్త ఢిల్లీలో త్రివిధ దళాల అధిపతులు ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేం పోరాడింది ఉగ్రవాదం, ఉగ్ర స్థావరాల మీదే కానీ పాక్ మీద కాదని తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ మిలిటరీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందని, పాక్ మిలిటరీ దాడులను తాము సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం ఉందని తెలిపారు. Yesterday, we had a detailed brief on the successful joint operations that were carried out to destroy the terror infrastructure in Pakistan-occupied Jammu and Kashmir, as well as in Pakistan itself. We also iterated that our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorists. कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली. इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ, an effective AD environment by the integrated air command and control system of the ISCCS of the Indian Air Force. Battle-proven AD systems like the Pichora, the OSA AK and the LLAD guns in countering the Pakistani threat vectors in the current operations resulted in minimal. గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల ఆలోచన విధానం, చర్యల్లో చాలా మార్పులు వచ్చాయని, వారు మిలిటరీతో పాటు అమాయకులైన సామాన్య పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. కొత్త ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, భారత వైమానిక దళం ఎటువంటి ఉగ్రవాదుల చర్యలనైనా ఎదుర్కోవడానికి అవసరమైన సంసిద్ధత కలిగి ఉందన్నారు. పాకిస్తాన్ భారత వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసిన అన్ని దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగామన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మద్దతు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల మద్దతుతో ఈ ఆపరేషన్ను విజయవంతం చేయగలిగామని తెలిపారు. आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था. पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड यूएवीज से की गई हमलावर कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया. मैं यहां पर अपनी बॉर्डर सिक्योरिटी फोर्स की भी सराहना करना चाहता हूं. बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया. उनके काउंटर अनार्म्ड सिस्टम्स भी हमारे इस मल्टी टीयर्ड एयर डिफेंस ग्रिड का हिस्सा थे. इन दिस एंडेवर बीन फुली सपोर्टेड बाय आवर गवर्नमेंट, डिपार्टमेंट्स and agencies
I cannot here not mention our 140 crore countrymen that have stood behind us with their prayers and goodwill, urging and inspiring us to achieve our mission and objectives. For that, we salute you. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిహద్దు ప్రాంతంలో బలమైన గోడలా నిలిచిందని పాకిస్తాన్కు భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కౌంటర్ ఇచ్చిందని నావికాదళ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఎటువంటి దాడులు చేసినా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత నావికాదళం సిద్ధంగా ఉందని అన్నారు. వాయు, జల, భూమార్గాల ద్వారా మన సైన్యానికి అన్ని విధాలా నావికాదళం సహకరిస్తోందని తెలిపారు. సముద్ర మార్గాల ద్వారా జరిగే ఎటువంటి దాడులైనా ఎదుర్కోవడానికి నావికాదళం సర్వసన్నద్ధంగా ఉందని అన్నారు. Indian Navy operates as a composite network force capable of simultaneously addressing threats emanating from all domains, that is, air, surface and subsurface, through amalgamation of advanced sensors synchronized on the combat management systems. Our powerful carrier battle group with formidable offensive capability was able to operate with impunity and maintained an uncontested presence in the area of operations. Effectively, it compelled the Pakistani air elements to remain bottled up close to the Makran coast, denying any opportunity to be a threat in maritime space. A credible capability to detect, identify and neutralize any aerial platforms that threaten our units at sea. To sum up, the Indian Navy's dominance thus ensured that, should we choose to, we can strike. పవిత్ర బుద్ధ పూర్ణిమ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధ భగవాన్ సూక్తి నుండే తెలుగుదేశం సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవులుగా పుట్టిందని అన్నారు. ధర్మ మార్గంలో నడుస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న బుద్ధుని బోధన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఏదరపల్లి వంతెన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రధానంగా అమలాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా నూతన వంతెనలు నిర్మిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ సమస్యకి మనం పరిష్కారం చూపించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం కలిపి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని ఈ 7 బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులోని 2 ఈరోజు శంకుస్థాపన. వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంకు చెందిన స్టాఫ్ నర్సులు ఉప ముఖ్యమంత్రిని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నర్సులను శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను వెలకట్టమన్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు అందించిన సేవలు మరిచిపోలేనన్నారు. బాపట్ల జిల్లాలోని మత్యుంధరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావ నారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 9వ రోజైన ఈరోజు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించిన రథంపై స్వామివార్లను ఆశీలు చేశారు. రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించబడిన దివ్య రథంలో నగరోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామం అన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు జిల్లా కలెక్టరేట్లో ఆయన జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలో 4 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, వాటితో పాటు జిల్లాలో తాగునీటి సమస్య, ఉపాధి హామీ పనులపై చర్చించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, వీటన్నిటితోటి పట్టణ తాగునీటి సమస్య, అన్ని విషయాలపైన కూడా ఇవాళ సమీక్షించుకోవడం జరిగింది. నియోజకవర్గాల్లో కరువు ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయం మీద అధికారులు కూడా వాళ్ళ నివేదికలు ఇచ్చారు. ఆ ప్రాంతాలతో పాటు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో జలజీవన్ మిషన్ అనేటువంటిది ఈ సంవత్సరంతో ముగింపు దశకి వచ్చేటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నిర్మాణానికి కావలసిన నిధుల సమీకరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దర్శనానికి సకుటుంబ సమేతంగా రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ, ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. అవన్నీ కూడా సఫలం కావాలి. ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తెల్ల రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 95% మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని ప్రకటించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ నుండి ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ట్రాన్స్జెండర్లకు తొలిసారిగా రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వనున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలకి పౌర సరఫరా శాఖ నుంచి ప్రతి నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి 1,46,21,000 రైస్ కార్డ్స్లు ఉన్నాయి. ఈ 1,46,21,000 రైస్ కార్డ్స్ గాను జనాభా 4,24,60,000 మంది ప్రతి నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటారు. అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాస్ సూచించారు. ఈరోజు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత సిబ్బంది వివరించారు. అనంతరం కలెక్టర్ సన్నద్ధత ప్రణాళికను సమీక్షించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ దోహదం చేస్తాయన్నారు.
Today, disaster response mock drill is conducted in the NTR district headquarters with the cooperation of the fire department and all the district officials. This mock drill is mainly to remind the rules and responsibilities of the citizens and also the officers when they are drafted to the disaster response duties, because they will be in the forefront. They must be knowing for what kind of disaster how they have to respond. For that, this mock drill is helpful. For that, everyone is here, and every techniques which is essentially required to save the lives, to extinguish the fire, to save the lives at the critical stage and to give them. తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. వివిధ అలంకరణలో ఆలయానికి చేరుకున్న భక్తులు సున్నపు కుండల వేషంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. రేపు జరగనున్న ప్రధాన జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సరిహద్దుల్లో అమరులైన సైనికులకు నివాళులర్పిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది. శత్రుమూకలతో పోరాడి అమరుడైన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని పలువురు కొనియాడారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి భరణి సూచించారు. చిత్తూరులో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం పంటలు ఏనుగులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయని, దీంతో కుప్పం, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వస్తున్నాయన్నారు. వీటి సంచారంపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సంగమేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సంగమేశ్వరుడు పార్వతీదేవిని పల్లకీపై ఊరేగించారు. అనంతరం రథంపై ఉత్సవమూర్తులను ఆశీనులు చేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించారు. వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిపిఆర్ మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఏ శాంత సింగ్ మాట్లాడుతూ ఈ దినోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో సిపిఆర్ పట్ల అవగాహన కలిగిస్తున్నామని, గుండె నొప్పి వచ్చినప్పుడు సిపిఆర్తో 85% బతికించే అవకాశం ఉందని అన్నారు. Occasion of International Nurses Day 2025, we celebrate Nurses Day in the campus of AIIMS Mangalagiri. On the occasion of International Nurses Day, we are conducting walkathon, as well as we are going to conduct awareness program on basic life support, that is CPR, once we are reaching the Mangalagiri bus station. And this year theme of International Nurses Day is caring for nurses strengthens economies. So this highlights caring for nurses means it is good for. దక్షిణ భారతంలో తమిళనాడు చరిత్ర, సంస్కృతి, సాహిత్యం విశిష్టమైనవి. వారి ఆహార్యం, సాంప్రదాయాలు ప్రత్యేకమైనవి. తమిళనాడు రచయితలు, సాహితీవేత్తలు ఈ ప్రపంచానికి అద్భుత సాహిత్యాన్ని అందించారు. వారి గ్రంథాల్లో తమిళ కవి తిరువళ్ళవూర్ రచించిన తిరుక్కలర్ గ్రంథం ప్రత్యేకమైంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ భాషల్లోనూ అనువాదమైన ఈ గ్రంథం పాఠకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే ఈ గ్రంథం ఔన్నత్యాన్ని ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నం విభిన్నం, వైవిధ్యం. తిరు అంటే శ్రీ, కురళ్ అంటే 2 పాదాలున్న పద్యం. తిరుక్కురళ్ అంటే పవిత్రమైన 2 పాదాలున్న పద్యం అని అర్థం. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేలా కన్యాకుమారికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. యువతను సాహిత్యం దిశగా ప్రోత్సహిస్తున్నారు. నాగర్కోయిల్ సమీపం పారస్సేరి గ్రామంలో కొబ్బరి బోండాలపై తిరుక్కరల్ పద్యాలను రాసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్నారులు సైతం ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొని కొబ్బరి బోండాలపై పద్యాలను ఆసక్తికరంగా రాస్తున్నారు. ఒక్కో కొబ్బరి బోండంపై 10 తిరుక్కరల్
పద్యాలు చొప్పున 133 కొబ్బరికాయలపై 1330 పద్యాలు రాశారు. వైవిధ్యమైన కార్యక్రమంలో 85 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తిరుక్కరల్ గ్రంథం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. మహాత్మా గాంధీ, లియో టాల్స్టాయ్ వంటి వారు ఈ గ్రంథాన్ని ఎంతగానో కీర్తించారు. 1330 పద్యాలున్న తిరుక్కరల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తిరువళ్ళువర్ అందించారు. ఆత్మ నిగ్రహం, పవిత్ర హృదయాన్ని కలిగి ఉండటం, పాలితుల కర్తవ్యాలు, వివాహబంధం వంటి అంశాల ద్వారా అందరికీ ఉపయోగపడే విషయాలను ఇందులో పొందుపరిచారు. తమిళుల వేదంగా పిలిచే ఈ గ్రంథం కాలమాన పరిస్థితులకు అతీతం, అందరినీ చదివించే అద్భుత గ్రంథం. గుజరాత్ రాష్ట్రం సోమనాథ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహ్లాదంగా సాగింది. సోమనాథ్ ఆలయం దేశవాసుల ప్రత్యేక విశ్వాసానికి చిహ్నం. ఈ ఆలయం నీటిలో మునకకు గురైంది. దాని పునరుద్ధరణకు 1951లో ఆనాటి ప్రభుత్వం చొరవ చూపింది. ఆనాటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో సోమనాథ్ ఆలయ పునఃనిర్మాణం పూర్తయింది. ఆలయ గర్భగుడి సిద్ధమైనప్పుడు సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శన ప్రక్రియను 1951లో వైశాఖ మాసంలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఇది జరిగి నిన్నటితో 75 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా సౌరాష్ట్రలోని రత్నాకర్ సముద్ర తీరంలో వెలసిన ఈ దేవాలయ సందర్శనకు భక్తులు పోటెత్తారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో 35 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆదూరి శ్రీనివాసులు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరుతో పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇవాల్టి నుండి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 16వ తేదీన పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మకు, మనల్ని నిరంతరం మోసే భూమాతకు ఈ ఉద్యమం అంకితమని మన్ కీ బాత్ వేదికగా వెల్లడించారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఏడాది పూర్తవుతుందన్నారు. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు. एक पेड़ मां के नाम साथियों 5 जून को विश्व पर्यावरण दिवस पर इस अभियान के 1 साल पूरे हो रहे हैं। इस 1 साल में इस अभियान के तहत देश भर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड़ लगाए गए हैं। भारत की इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड़ लगाए हैं। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు సాయంత్రం లాభాల్లోనే ముగిశాయి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వంటి పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 80,804 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆద్యంతం అదే దూకుడు కొనసాగించింది. ఇంట్రాడేలో 3,000 పాయింట్లకు పైగా లాభంతో 82,496 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 2,975.43 పాయింట్ల లాభంతో 82,429 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 916.70 పాయింట్ల లాభంతో 24,924 వద్ద ముగిసింది.
రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. నిన్న పలు ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్పునాథ్ తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, శ్రీకాకుళం జిల్లాలోని జగ్గిలిబొంతులో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800111780 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.